కుమారుల విషయంలో కూడా దేవుడు స్పష్టంగా నేను వీరు ఎవ్వరిని కోరుకొనటలేదు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పినప్పుడు సమూయేలుకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే మొదటి వచనంలో దేవుడు చెప్పాడు, యెషయా కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా నియమిస్తున్నానని చెప్పారు. కానీ ఆ యొక్క 5వ వచనం ఆ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు ఎవ్వరు కూడా అక్కడ రాజుగా, ఆ యొక్క కుమారుల ఎవ్వరు కూడా రాజుగా లేరు. తనకి అర్థం అవ్వలేదు, ఏంటి నేను అక్కడ వాగ్దానం విన్నాను ఏంటి అని జరుగుతున్నప్పుడు వెంటనే సమూయేలు యెషయాను ఒక ప్రశ్న అడుగుతాడండి. ఏంటో తెలుసా అండి? ప్రవక్త అయిన సమూయేలు అడిగిన ప్రశ్న, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అంటే, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగే వరకు కూడా యెషయా దావీదు గురించిన ప్రస్తావన సమూయేలు ఎదుట తీసుకురాలేదండి. వెంటనే యెషయా చెప్తున్నారు, కడసరి వాడు ఒకడున్నాడు, చివరి వాడు ఒకడున్నాడు, అతడు